నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డావోస్ లో బిజీగా సీఎం రేవంత్ పెట్టుబడుల లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీల భర్తీకి బ్రేక్ హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండడంతో తమిళసై నిర్ణయం క్రమంగా కోలుకుంటున్న కేసీఆర్ ఊతకర్ర సాయంతో నడక ప్రాక్టీస్ చేస్తున్న గులాబీ బాస్ సీఎం క్యాంప్ ఆఫీస్ కు క్యూ కడుతున్న ఎమ్మెల్యేలు మార్పులు చేర్పులపై కొనసాగుతున్న సీఎం జగన్ కసరత్తు ఈ నెల ఆఖరులోగా రైతు బంధు నిధులు రుణమాఫీని దశల వారీగా అమలు చేస్తామన్న తుమ్మల అయోధ్యలో గర్భగుడికి చేరిన బాలరాముడు విగ్రహం అద్వితీయ ఘట్టాన్ని చూసిన తరలి వచ్చిన భక్తజనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుంటి శస్త్రచికిత్స తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారు. ఫామ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఊతకర్ర సాయంతో నడక ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ నడుస్తున్న వీడియోను ఎంపీ సంతోష్ కుమార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరింత దృఢ సంకల్పంతో ప్రజల ముందుకు త్వరలో కేసీఆర్ వస్తారని ఆకాంక్షించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకురావద్దని నిర్ణయించారు. హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఆమె నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పిటిషన్లపై తీర్పు వరకు వేచి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్ కుమార్ సత్యనారాయణ పేర్లను కేబినెట్ నామినేట్ చేస్తూ ఆమోదం కోసం గవర్నర్కు పంపింది. అయితే ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదం తెలపలేదు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే తమ పేర్లను ఆమోదించకపోవడంతో దాసోజు శ్రవణ్ సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నామినేట్ చేసిందని గవర్నర్కు తిరస్కరించే హక్కు లేదని వాదించారు. ఆయా పిటిషన్లపై ఇటీవల హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ అడ్డుకోలేరంటూ శ్రవణ్ సత్యనారాయణ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఆర్టికల్ 361 ప్రకారం ఈ పిటిషన్కు అర్హత లేదని గవర్నర్ తరఫున కౌన్సిల్ కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈ నెల 24వ తేదీన మరోసారి వాదనలు విననుంది. ప్రభుత్వ పోస్టులు నింపడం అధికార కాంగ్రెస్ కు ఛాలెంజ్ గా మారిందా? ఎవరిని ఏ పోస్టులో నియమించాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారా? పోస్టులు ఎక్కువ, నేతలు తక్కువ అయితే సమర్థవంతమైన నేతల అన్వేషణ కోసమే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆలస్యం అవుతుందా? వాచ్ దిస్ స్టోరీ. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎందరో సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. దశాబ్ద కాలంలో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన వారు ఎందరో ఉండగా వీరిలో కొందరు ప్రముఖులు ఉన్నారు. నందికంటి శ్రీధర్, సుభాష్ రెడ్డి, చలిమిల కృష్ణారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మానవతారాయ్, సంగిశెట్టి జగదీష్ తదితరులు పార్టీలోనే ఉంటే పదవుల కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉండేది. ప్రభుత్వంలో సీఎంకు సలహాదారులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ, లోక్సభ అభ్యర్థులు, కార్పొరేషన్ పదవులు, ప్లానింగ్, ఫైనాన్స్ కమిషన్ ఇలా దాదాపు 50 మందికి పైగా పదవులు నింపాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పెద్దలపై ఉంది. దీనికి బలమైన నేతల అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల్లో ఒకరిని ఒక పోస్టులో అకామిడేట్ చేస్తే మరో పోస్టుకు సరైన నేత దొరకడం లేదని సమాచారం. దీంతో కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర పదవుల భర్తీకి ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 17 మంది అభ్యర్థులు అవసరం. అటు మొన్నటి వరకు దిగ్గజ పార్టీలా ఉన్న బీఆర్ఎస్, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీకొనే బలమైన అభ్యర్థుల హస్తం పార్టీకి అవసరం. అయితే ఈ తరహా బలమైన లోక్సభ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి 10 మందికి మించి లేరని తెలుస్తోంది. ఇందులో కొందరు రాజ్యసభ లేదంటే ఎమ్మెల్సీ ఇవ్వాలని అడుగుతున్నారని సమాచారం. మరోవైపు దాదాపు 50కి పైగా ఉండే కార్పొరేషన్లలో 10 వరకు చాలా పెద్ద కార్పొరేషన్లు ఉన్నాయి. వీటికి మంత్రి స్థాయి నేతలు అవసరం. కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీ, ఇతర ప్రభుత్వ సలహాదారు పోస్టులు భర్తీ చేస్తే ఎంపీ ఎన్నికలకు అభ్యర్థుల కొరత ఏర్పడే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే పదవుల భర్తీపై ప్రభుత్వ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
హడావుడిగా పదవుల భర్తీ ప్రక్రియ చేపట్టకుండా దశల వారీగా దీన్ని కొనసాగించాలని అధికార కాంగ్రెస్ డిసైడ్ అయినట్టు తెలిసింది. తొలుత ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసి తర్వాత మిగిలిన జాబితా నుంచి ప్రభుత్వ సలహాదారులు, లోక్సభ అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్లను ఎంపిక చేయాలని హస్తం పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. కాంగ్రెస్లో ఇలాంటి పరిణామాలు తొలిసారిగా కనిపిస్తున్నాయి. గతంలో పోస్టుల కోసం నేతలు పోటీ పడగా ఇప్పుడు పోస్టుల భర్తీకి సరైన నేతలను గుర్తించాల్సిన పరిస్థితి పార్టీ పెద్దలకు వచ్చి పడింది. యువ చైతన్య రథం బస్సు యాత్ర విజయవంతం కావాలంటూ ప్రత్యేక పూజలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని జేసీ నివాసం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సిబి రోడ్ మీదుగా ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ఆయన ర్యాలీ చేపట్టారు. యువ చైతన్య రథం బస్సు యాత్రకు 250 వాహనాలతో బయలుదేరారు. ఇవాళ మిడుతూరు గ్రామం నుంచి కొండూరు వరకు యువ చైతన్య రథం బస్సు యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకొని అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు విస్తరిస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును అధికారులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. షకీల్ కుమారుడు సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లుగా అధికారులు గుర్తించారు. సాహిల్కు సాయం చేసిన 2 పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. మరో 3 పారిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే సాహిల్పై అధికారులు ఎల్ఓసి జారీ చేశారు. దుబాయ్లో ఉన్న సాహిల్ను రప్పించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. మరోవైపు కేసులో షకీల్ కుమారుడు సాహిల్ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పంజగుట్ట కార్ ప్రమాదం కేసులో సాహిల్ వేసిన క్వాష్ పిటిషన్ పై ఈ నెల 9న హైకోర్టులో విచారణ జరిగింది. ర్యాష్ డ్రైవింగ్ కేసుకే ఎల్ఓపి జారీ చేశారని, సాహిల్ పై 15 కేసులు ఉన్నట్లు చూపించారని సాహిల్ తరఫున న్యాయవాది కోర్టులో విచారించారు. అయితే చేయని తప్పుకి దుబాయ్ ఎందుకు వెళ్లారని ధర్మాసనం ప్రశ్నించింది. తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేస్తారనే భయంతోనే దుబాయ్కు వెళ్లినట్లు సాహిల్ న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు సాహిల్ను అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ నెల 17న పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని సాహిల్ను ధర్మాసనం ఆదేశించింది. అలాగే పంజగుట్ట కారు ప్రమాద కేసు వివరాలు సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు ఇటీవల వరుసగా హ్యాకింగ్ కు గురవుతున్నాయి. ఈ అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు డీపీలు మార్చడం, సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు. అయితే గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్లు కూడా హ్యాక్ అయ్యాయి. తాజాగా గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు రాజ్ భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇటీవల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయింది. ఇప్పుడు గవర్నర్ ఎక్స్ ఖాతా హ్యాక్ అవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను దేవాదాయ శాఖ మంత్రి హోదాలో మొదటిసారిగా దర్శించుకున్నారు కొండా సురేఖ. 1.5 కోట్ల రూపాయలతో మేడారం పూజారుల కోసం నూతనంగా నిర్మించే ప్రత్యేక అతిథి గృహ సముదాయ పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. ఆ తర్వాత ఐటీడీఏ క్యాంప్ కార్యాలయం ఎదుట గిరిజన భవన్లో జాతర పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని సమావేశంలో అన్ని శాఖల అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రులతో జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ అంకితులతో పాటు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు
ఉంది. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధతో అంకిత భావంతో ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మీరందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క జాతర విజయవంతంగా జరగాలని అందరి అధికారుల సహకారం జరుగుతుందని ఆశిస్తూ మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. అవస్థలను తీర్చగలిగేటువంటి కొంగు బంగారం లాగా విరాజిల్లుతున్నటువంటి తల్లులు సమ్మక్క సారలమ్మ. కాబట్టి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. నేను కూడా గతంలో రాష్ట్రపతి గారి దృష్టిలో తీసుకెళ్ళాం, జాతీయ పండుగగా ప్రకటించండి. అదేవిధంగా గతంలో కొంతైనా నిధులు ఇచ్చేది, ఈసారి రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేసి రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ నెరవేర్చాలని బీజేపీ కిసాన్ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. డిసెంబర్లో వేయాల్సిన డబ్బులు ఇంతవరకు రైతు ఖాతాలో పడలేదని వ్యవసాయ కమిషనర్కు కలిసిన బీజేపీ కిసాన్ మోర్చా నేతలు తెలిపారు. రైతులు ఉపయోగించే అన్ని పరికరాల మీద సబ్సిడీని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కిసాన్ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. కోట్లాది మంది భారతీయుల కళ నెరవేరే క్షణం సమీపిస్తుంది. అయోధ్య శ్రీరామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠకు ముందే అయోధ్యలో పలు యజ్ఞాలు, హోమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అత్యాధునిక హంగులతో నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ను ఇప్పటికే ప్రధాని మోదీ ప్రారంభించారు. రామాలయం ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు ఇప్పటికే దేశ విదేశాల నుంచి ముఖ్య అతిథులు, సాధువులు, సంతులు తరలివస్తున్నారు. ఇక భవ్య మందిర ప్రారంభమే తర్వాయి. అయోధ్య అంతా రామమయం. సరయూ నది తీరం నుంచి మొత్తం అయోధ్య నగరం అంతా రామోత్సవం కోసం సిద్ధమైంది. ప్రతి వీధి, ప్రతి గడప భవ్య రామ మందిరంలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ కోసం వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతుంది. ప్రతి వాకిట్లోనూ పెద్ద పెద్ద ముగ్గులు పెట్టారు. నగరమంతా పెద్ద పెద్ద పందిళ్లు వేశారు. మందిర ప్రారంభానికి వచ్చే లక్షలాది మందికి భోజన, మంచినీటి సౌకర్యం కోసం అప్పుడే ఏర్పాట్లు చేశారు. నగరంలో అన్ని ముఖ్య ప్రాంతాలను విద్యుత్ దీపాలతో దగదగలాడుతున్నాయి. ఎటు చూసినా రాముడి బొమ్మలే, ప్రతి గోడపైన రామాయణ చిత్తరువులే, అనువనువు రామదర్శనమే. అయోధ్య భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన పుణ్య ప్రదేశం. ఒకప్పుడు సాకేతపురం. అయోధ్య నగరం 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేదని రామాయణంలో పేర్కొన్నారు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని ఈ అయోధ్య సూర్యవంశ చక్రవర్తులు పాలించిన ప్రదేశం. కోసల రాజ్యానికి రాజధాని. మహావీరుడు దశరథుడు రాజ్యం మేలిన ప్రదేశం. రామాయణం దాదాపు 9000 ఏళ్ల నాడు జరిగిన వాస్తవం. హిందువుల మనసు పులికించే పుణ్య నగరాల్లో అయోధ్య ఒకటి. ఒకప్పుడు హిందువులు పట్టుకొమ్మ అయిన అయోధ్య వేలాది ఏళ్లలో ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలిచింది. బౌద్ధం, జైనం, ఇస్లాం వంటి మతాల మధ్య మారుతూ వచ్చింది. జైన మత గురువులైన పంచతీర్థంకరులు ఇక్కడ జన్మించారంటారు. మొదటి తీర్థంకరుడైన ఆదినాథ్, రెండో తీర్థంకర్ అజిత్నాథ్, 4వ తీర్థంకర్ అభినందనాథ్, 5వ తీర్థంకర్ సుమతీనాథ్, 14వ తీర్థంకర్ అనంతనాథ్ ఇక్కడే జన్మించి జైన మతాన్ని ఉద్ధరించారు. అవధ్ నవాబు నిర్మించిన హనుమాన్ మస్జిద్ ఇప్పటికీ పూజలందుకుంటుంది. అయోధ్యలో ఒకప్పుడు బౌద్ధ మతం ప్రవడవిల్లింది.
మౌర్య చక్రవర్తులు నిర్మించిన బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు ఇప్పటికీ అయోధ్యలో దర్శనమిస్తాయి. ఎన్ని మతాలు వచ్చినా అయోధ్యలో శ్రీరామ మందిరం హిందువుల ఆరాధనా స్థలంగా ఉంది. పదిహేనవ శతాబ్దిలో మొఘల్ తొలి చక్రవర్తి బాబర్ అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించారనే వాదన ఉంది. కొన్ని వందల ఏళ్లుగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా బాబ్రీ మసీద్ రామ మందిరం వివాదం నడుస్తుంది. వివాదం కోర్టుకెక్కింది. 1984లో విశ్వ హిందూ పరిషత్ ఈ ప్రాంతంలో రామాలయం నిర్మించేందుకు మసీదు స్థలం స్వాధీనం కోసం ఉద్యమించింది. 1992లో జరిగిన పరిణామాల్లో బాబ్రీ మసీదు కూలిపోయింది. అనంతరం భారత ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. 2003లో పురావస్తు సర్వే సంస్థ అక్కడ బాబ్రీ మసీదుకు నిర్మాణానికి పూర్వం రామమందిరం ఉన్నదని నిర్ధారించింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇస్తూ వివాదాస్పద స్థలాన్ని అంటే 2.77 ఎకరాలను అయోధ్య ట్రస్టుకు అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా ముస్లింలకు 5 ఎకరాల స్థలం మరోచోట కేటాయించాలని తీర్పునిచ్చింది. దీంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పడి శ్రీరామ భవ్య మందిరాన్ని నిర్మించింది. వివాదాస్పద కట్టడం కూల్చివేసిన 32 సంవత్సరాల తరువాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. అయోధ్య రామ మందిరం నిర్మాణంలో ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ దేశ విదేశాల్లో రామ భక్తుల నుంచి విరాళాలు సేకరించి అద్భుత మందిరాన్ని నిర్మించింది. దేశంలో అన్ని ప్రాంతంలోని రామభక్తులు మందిర నిర్మాణంలో సహకరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ వల్ల మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అపూర్వ రీతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయింది. 100 చార్టర్డ్ విమానాల పార్కింగ్ కోసం వారణాసి, ప్రయాగ్రాజ్, లక్నో ఎయిర్పోర్ట్లను సిద్ధం చేశారు. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కోసం తరలివచ్చే లక్షలాది మందికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయోధ్య మందిర ప్రారంభ కార్యక్రమానికి దేశమంతా సిద్ధమైంది. పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లలో భక్తులు తరలివస్తున్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ పూర్తయితే కోట్లాది రామ భక్తులకు అయోధ్య మరో మహోన్నత తీర్థస్థలి కాగలదు. అయోధ్య నగరంలోనే కాదు, దేశ విదేశాల్లో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్టకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఆలయంలో ప్రతిష్ఠించనున్న రామ్లాల్ విగ్రహం తొలి చిత్రం బయటకు వచ్చింది. పల్లికిలో కూర్చున్న రామ్లల్లా ఆలయ ప్రాంగణంలో పర్యటించారు. అయితే గర్భగుడిలో ప్రతిష్ఠించబోయే అసలు విగ్రహం ఇది కాదు. ఈ విగ్రహం గర్భగుడిలో ప్రతిష్ఠించబడదు. ఈ రోజు ఆలయ ప్రాంగణంలో పర్యటనకు తీసుకెళ్లిన విగ్రహం ఇది అని చెప్తున్నారు. గర్భగుడిలో ప్రతిష్ఠించబడే రాముడు అసలు విగ్రహాన్ని జనవరి 18న రామాలయ సముదాయానికి తీసుకొస్తారు. గర్భాలయంలో ప్రతిష్ఠించే బాలరామయ్య విగ్రహం కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. ఇప్పటికే రామ మందిర ప్రారంభోత్సవంలో భాగంగా పూజలు, క్రతువులు ప్రారంభమయ్యాయి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న జరగాల్సి ఉంది. రామ మందిర ప్రారంభోత్సవ పూజ విధానం ప్రకారం బుధవారం బాలరామయ్య విగ్రహాన్ని ఆలయ ప్రాంగణానికి తీసుకెళ్తారు. ఆలయ ప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం రామ్లల్లా ఆలయంలోకి ప్రవేశించారు. అపూర్వ రీతిలో నిర్మించిన అయోధ్య రామ మందిరంలో కొలువు తీరిన శ్రీరామచంద్రుడికి నైవేద్యంగా సమర్పించేందుకు భారీ లడ్డు సిద్ధమైంది. హైదరాబాద్ నుంచి మహాలడ్డు అయోధ్యకు తరలి వెళ్తుంది. ఏకంగా 1265 కిలోల బరువు ఉన్న లడ్డును హైదరాబాద్లో తయారు చేసి అయోధ్యకు తరలిస్తున్నారు. కంటోన్మెంట్ పికెట్కి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీస్ యజమాని నాగభూషణ్ రెడ్డి, కృష్ణకుమారి దంపతులు శ్రీరాముడిపై గల భక్తితో 1265 కిలోల భారీ లడ్డు సమర్పిస్తున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన రోజు నుంచి శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వరకు 1265 రోజులు పట్టిందని, అందుకే 1265 కిలోల భారీ లడ్డు తయారు చేసినట్లు నాగభూషణం రెడ్డి దంపతులు తెలిపారు. మందిర నిర్మాణం ప్రారంభమైన రోజే విగ్రహ
ప్రతిష్ఠ నాటి వరకు ఎన్నో రోజులు పడుతుందో అన్ని కిలోల భారీ లడ్డును సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ముందే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి చంపత్ రాయ్ను సంప్రదించి లడ్డు తయారీకి అనుమతి తీసుకున్నారు. ఆయన సూచనతోనే 1265 కిలోల మహాలడ్డు తయారు చేపట్టారు. శ్రీరామతీర్థ ట్రస్ట్ అధ్యక్షుడు సంపత్ రాయ్ అనుమతితో రోడ్డు మార్గాన ద్వారా హైదరాబాద్ నుంచి అయోధ్యకు శోభయాత్రగా లడ్డు తరలి వస్తుంది. జనవరి 21వ తేదీ ఉదయానికల్లా లడ్డు అయోధ్యకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య రామయ్యకు కానుకలు వెల్లువలా వస్తున్నాయి. ప్రారంభోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో కానుకలు అయోధ్యకు తరలి వెళ్తున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి శ్రీరామ క్యాటరింగ్ సర్వీస్ వారు భారీ లడ్డు కానుకగా అందిస్తున్నారు. 1265 కేజీల భారీ లడ్డు అయోధ్యకు బయలుదేరింది. ఈ సందర్భంగా లడ్డు శోభయాత్ర కన్నుల పండగగా సాగింది. పికెట్ 4వ వార్డు నుండి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరిగిన శోభయాత్రలో బీజేపీ నేతలు, స్థానికులు పాల్గొన్నారు. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర.